ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. శ్రీరామకృష్ణ కథామృతం. రామకృష్ణుల వారు విద్యాసాగర్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ జరుగుతున్న సంభాషణ, ఇదంతా కూడా మనం చెప్పుకుంటున్నాం. దీంట్లో సంభాషణ రాత్రి 9 గంటల వరకు సాగింది. ఇక శ్రీరామకృష్ణులు బయలుదేరనున్నారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ విద్యాసాగర్తో, మీతో మాట్లాడినవన్నీ నిజానికి చెప్పి ఉండకూడదు, అవి మీకు తెలిసిన విషయాలే కదా, కానీ అవన్నీ జ్ఞాపకంలో లేవు అంతే. అందరూ నవ్వారు. వరుణుడి ఖజానాలో లెక్కలేనన్ని రత్నరాశులున్నాయి, కానీ అతడికి వాటి ఎరుక లేదు. విద్యాసాగర్ నవ్వుతూ, మీరు ఎలా అంటే అలాగే. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, కొంతమంది సంపన్నులకు వారి ఇళ్లలో పనివాళ్ల అందరి పేర్లు తెలియవు. అందరూ నవ్వారు. అంతేకాదు, ఇంట్లో ఎక్కడ ఏ విలువైన వస్తువులు ఉన్నాయో కూడా తెలియదు. శ్రీరామకృష్ణుల సంభాషణ అందరినీ ఆనందింపచేసింది. అంతా కాసేపు మౌనం వహించారు. శ్రీరామకృష్ణులు విద్యాసాగర్తో నవ్వుతూ, ఒకసారి తోటను చూడ్డానికి రండి. నేను అంటున్నది రాస్మణి తోటను గురించి. చాలా రమ్యమైన ప్రదేశం అన్నారు. విద్యాసాగర్, తప్పక వస్తాను. మీరు ఇంత దూరం ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీ వద్దకు రాకుండా ఉండగలనా? శ్రీరామకృష్ణులు, నన్ను చూడ్డానికి రావటమా? అలా ఎప్పుడూ ఆలోచించవద్దు. విద్యాసాగర్, ఎందుకండి అలా ఎందుకు అంటున్నారు? శ్రీరామకృష్ణులు నవ్వుతూ, మేమేదో పల్లెవాళ్ల చిన్న తెప్పలం. అందరూ నవ్వారు. చిన్న కాలువల్లో, పెద్ద నదుల్లో కూడా పోగలం. మీరు పెద్ద ఓడ. అందువలన మీరు ఈ చిన్న జలరాశిలో వెళ్ళినట్లయితే బురదలో కూరుకుపోతారేమో అని భయం. విద్యాసాగర్ మందహాసం చేస్తూ మౌనం వహించాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఈ ఋతువులో ఓడ కూడా వెళ్తే వెళ్ళవచ్చు. విద్యాసాగర్ చిరునవ్వుతో, ఇది వర్షాకాలం కదా. అందరూ నవ్వారు. తనలో అవును, నూతనమైన ప్రేమ వర్షం. క్రొత్త ప్రేమలో మానావమానాలకు తావు ఉండదు కదా. శ్రీరామకృష్ణులు భక్తులతో కలిసి లేచి నిలబడ్డారు. విద్యాసాగర్, ఇంట్లోని వారు అందరూ కలిసి శ్రీరామకృష్ణులను బండి వరకు సాగనంపటానికై లేచి నిలబడ్డారు. శ్రీరామకృష్ణులు అదే చోట నిలబడి మహామంత్రాన్ని జపిస్తూ భావపరవశులైనారు. అహేతుక కృపాసింధువులైన శ్రీరామకృష్ణులు తాము సెలవు తీసుకోవడానికి ముందు విద్యాసాగర్ ఆధ్యాత్మిక ఉన్నతి కోరుతూ జగన్మాతను ప్రార్థిస్తున్నారేమో. శ్రీరామకృష్ణులు ఒక భక్తుని చేయి అందుకొని మెల్లగా మెట్లు దిగసాగారు. విద్యాసాగర్ తన పరిజనంతో లాంతరు దీపం చూపిస్తూ ముందు నడుస్తున్నాడు. కృష్ణాష్టమి తిథి అయినందున చంద్రోదయం ఇంకా కాలేదు. ఆ చీకట్లో మిణుకు దీపపు వెలుగును అనుగమిస్తూ అంతా ఉద్యానవనాన్ని దాటి ముఖద్వారం వద్దకు వచ్చారు. ఇక్కడి వరకు మనం చూసినట్లయితే విద్యాసాగర్తో మాట్లాడుతున్నప్పుడు రామకృష్ణ వారు అంటున్నారు, మీకు అన్ని తెలిసిన విషయాలే, నేను ఏవేవైతే చెప్పానో అన్నీ మీకు తెలుసు, అయితే జ్ఞాపకంలో లేవు. వరుణుడి ఖజానాలో లెక్కలేనన్ని రత్నరాశులున్నాయి, కానీ అతడికి వాటి ఎరుక లేదు. మరొక ఉదాహరణ చెప్తున్నారు, కొంతమంది సంపన్నులకు వారి ఇళ్లలో పనివాళ్ళందరి పేర్లు తెలియవు. అంతేకాదు, ఇంట్లో ఎక్కడ ఏ విలువైన వస్తువులు ఉన్నాయో కూడా తెలియదు. అంటే ఏంటి, ఇక్కడ ఏ విధంగా చెప్తున్నారు? విద్యాసాగర్లో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. వారి అంతరంగంలో మేలిమి బంగారం ఉందని చెప్తారు ఒక సందర్భంలో రామకృష్ణుల వారు. ఆ విషయాన్ని మర్చిపోయి విద్యాసాగర్ ఏం చేస్తున్నారంట, అసలు విషయాన్ని మర్చిపోయి తను ఈ కర్మ చేయడంలోనే మునిగిపోతున్నారు. అయితే రామకృష్ణుల వారు కూడా ఏమంటారు,
అది నిష్కామంగా చేయగలిగితే మంచిదే. విద్యాసాగర్ ఏవైతే కర్మలు చేస్తున్నారో ఆ కర్మలన్నీ కూడా సత్కర్మలే. సత్కర్మలు అయినప్పటికీ కూడా అవి నిష్కామంగా చేస్తే భగవంతుడిని చేరుకోవచ్చు. నిష్కామంగా అంటే ఏంటి? ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా ఫలితం అంతా భగవంతునికి అర్పించేయాలి. ఆ విధంగా మనం నిష్కామంగా చేయలేకపోతే ఆధ్యాత్మిక జీవితంలో అటువంటి సత్కర్మల వలన పెద్దగా ప్రయోజనం ఉండదు. మనకు పేరు ప్రఖ్యాతులు రావచ్చు, మరొకటి రావచ్చు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనం పురోగతి చెందాలి అంటే ఎటువంటి సేవా కార్యక్రమాలైనా, ఎంత గొప్ప సేవా కార్యక్రమాలైనా సరే నిష్కామ భావంతో మనం చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా నిష్కామ భావంతో చేస్తే మన మనసు పవిత్రం అవుతుంది. పవిత్రం ఎప్పుడైతే మనసు పవిత్రమైందో అరుణోదయం కలిగినట్లు ఇంకాసేపట్లోనే ఏ విధంగా అయితే సూర్యుడు ఉదయిస్తాడో మన మనసు పవిత్రమైంది అంటే మనసులో భగవంతునిపై ప్రేమ కలుగుతుంది. అప్పుడు భగవంతుని కృపతో భగవద్ దర్శనం కలుగుతుంది. ఇదంతా కూడా రామకృష్ణుల వారు చెప్పారు ఇదివరకే. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎందుకు విద్యాసాగర్తో ఆ విధంగా అంటున్నారు? పదే పదే గుర్తు చేస్తున్నారు, నీలో ఇంకా ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి, మంచి లక్షణాలు ఉన్నాయి, వాటిని మర్చిపోవద్దు. నువ్వు మర్చిపోతున్నావు అంతే. అవి ఒక్కసారి గుర్తు తెచ్చుకొని వాటి కోసం ప్రయత్నించు. అంటే విద్యాసాగర్ చేస్తున్నదంతా మంచిదే, అంతకంటే ఇంకా నువ్వు గొప్ప విషయాల్ని చేయగలవు అని గుర్తు చేస్తున్నారన్నమాట. స్వామి వివేకానంద అంటూ ఉండేవారు కదా, ఎవరి గురించి అని చెప్పినప్పుడు ఎప్పుడు కూడా పాజిటివ్గా చెప్పేవారు. ఏమని? మీరు చాలా బాగా చేస్తున్నారు, మీరు ఇంకా బాగా చేయగలరు. ఎప్పుడు కూడా పాజిటివ్గా చెప్పడం అన్నమాట. ఇక్కడ కూడా విద్యాసాగర్ చేస్తున్నవన్నీ సత్కర్మలే, అయితే వారిలో ఇంకా ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకొని విద్యాసాగర్ ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా ఉన్నతిని సాధించే అవకాశం ఉంది. ఇప్పుడు ఇది చెప్పడానికే రామకృష్ణుల వారు అంత ప్రత్యేకంగా దక్షిణేశ్వరం నుండి కలకత్తా వచ్చి విద్యాసాగరుని దగ్గరికి వచ్చి వారి ఇంట్లో కలిసి ఇవన్నీ చెప్పారన్నమాట. అదేవిధంగా ఇంకేమని చెప్తున్నారు అంటే, రామకృష్ణుల వారు హాస్యంగా మాట్లాడుతూ కూడా విద్యాసాగర్తో చెప్తున్నారు, తప్పకుండా రమ్మంటున్నారు ఉద్యానవనం చూడడానికి, రాణి రాస్మని ఉద్యానవనం చూడడానికి. తర్వాత మళ్ళీ అంటున్నారు, మీరేమో పెద్ద ఓడ కదా, ఈ బురదలో ఇరుక్కుపోతారేమో. మళ్ళీ రామకృష్ణుల వారే అంటున్నారు, అయినప్పటికీ ఇది వర్షపు ఋతువు కదా, ఈ ఋతువులో రావచ్చు. విద్యాసాగర్ ఏమో ఇది వర్షాకాలం కదా అంటారు. మహేంద్రనాథ్ గుప్తా మనసులో అనుకుంటున్నది కూడా చాలా చక్కగా అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? ఇక్కడ వర్షాకాలం అంటే ఏంటి? మహేంద్రనాథ్ గుప్తా అనుకుంటున్నారు, నూతనమైన ప్రేమ వర్షం, క్రొత్త ప్రేమలో మానవమానాలకు తావు ఉండదు. కాబట్టి ఆధ్యాత్మిక ప్రేమ, ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఏంటి అంటే ఇటువంటివన్నీ ఆలోచించే సమయం ఉండదు. ఎవరికి అధికారం ఎక్కువ ఉంది, ఎవరికి తక్కువ ఉంది, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, వాళ్ళే నా దగ్గరికి రావాలేమో, ఇటువంటివేం ఉండవు. ఆధ్యాత్మిక సామ్రాజ్యం అన్నది అది వేరే సామ్రాజ్యం. సాంసారిక జీవితంలో అటువంటివన్నీ ఎక్కువ ఉంటాయి. ప్రతి చిన్న విషయంలో కూడా క్యాలిక్యులేషన్ అన్నది ఉంటుంది. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళు నా దగ్గరికి రావాలా. ఇక్కడ అటువంటిది ఏం లేదు. ఇక్కడ రామకృష్ణుల వారి జీవితంలో కూడా ఇదివరకే మనం అనుకున్నాం, వారు ఎన్నో సందర్భాల్లో ఇటువంటి భక్తి శ్రద్ధ ఇటువంటివి అంటే భగవంతుని పైన భక్తి శ్రద్ధలు కలిగిన భక్తుల దగ్గరకు మాత్రమే కాదు, రామకృష్ణుల వారు ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది దగ్గరికి వెళ్ళేవారు. వారిలో అందరికీ కూడా భక్తి శ్రద్ధలు ఉన్నాయని చెప్పలేం. వాటికి ఎన్నో కారణాలు ఉంటాయి ఎందుకు ఆ విధంగా వెళ్ళేవారు అంటే. ఏదో విధంగా వారిలో ఆధ్యాత్మిక చైతన్యం తీసుకురావాలని రామకృష్ణుల వారు కూడా స్వయంగా కలకత్తా వెళ్ళేవారు, ఎంతోమందిని కలుస్తూ ఉండేవారు. వాళ్ళు కూడా రామకృష్ణుల వారి దగ్గరికి వస్తూ ఉండేవారు. ఇక్కడ మరొకటి ఏంటంటే, మరి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ని ఆహ్వానించారు తప్పకుండా దక్షిణేశ్వరం రమ్మని. విద్యాసాగర్ కూడా తప్పకుండానండి, మీరు ఇంత శ్రమపడి వచ్చారు, నేనెందుకు రాను, తప్పకుండా వస్తాను అంటారు. అయితే భవిష్యత్తులో మనం చూస్తే విద్యాసాగర్ రామకృష్ణుల వారిని మళ్ళా కలవగలిగారా లేదా, దక్షిణేశ్వరం వెళ్ళగలిగారా లేదా అన్నది సందేహమే. ఎందుకంటే రామకృష్ణ కథామృతంలోనే మరొక చోట మనం చూసినట్లయితే రామకృష్ణుల వారు అంటారు ఒక సందర్భంలో, ఈ విద్యాసాగరుడేమో మాట మీద నిలబడడం లేదు, ఆయన వస్తామని చెప్పారు రాలేదు అని ఒక సందర్భంలో అనడం జరుగుతుందన్నమాట. తర్వాత చూసినట్లయితే
ముఖద్వారం వద్దకు రాగానే అంతా అక్కడ ఒక అద్భుత దృశ్యాన్ని చూశారు. వారి ముందు 36-37 ఏళ్ల వయస్కుడైన ఒక బెంగాలీ బాబు నిలబడి ఉన్నాడు. అతడికి గడ్డం ఉంది, సిక్కుల మాదిరి తలపాగా చుట్టుకొని ఉన్నాడు. శ్రీరామకృష్ణులను చూడగానే ఆ వ్యక్తి సాష్టాంగ ప్రణామం చేసి నిలబడ్డాడు. ఎవరది? బలరాం, నువ్వా? ఇంత పొద్దుపోయి వచ్చావా? ఆ వ్యక్తిని చూస్తూ అడిగారు శ్రీరామకృష్ణులు. బలరాం నవ్వుతూ, నేనిక్కడ చాలాసేపటి నుండి వేచి ఉన్నాను. శ్రీరామకృష్ణులు, లోపలికి ఎందుకు రాలేదు? బలరాం, అంతా మీ మాటలను శ్రద్ధగా ఆలకిస్తున్నారు. నేను లోపలికి వచ్చి అంతరాయం కలిగించాలి అని అనుకోలేదు. శ్రీరామకృష్ణులు భక్తులతో పాటు బండిలో ఎక్కారు. విద్యాసాగర్ మెల్లగా మాతో, బండి బాడుగా ఇవ్వనా? మా వద్దండి, ఇచ్చేయటం అయింది. విద్యాసాగర్ ప్రభృతులు శ్రీరామకృష్ణులకు ప్రణామాలు చేశారు. బండి దక్షిణేశ్వర కాళికాలయం వైపుగా బయలుదేరింది. అక్కడ నిలబడ్డవారంతా బండి కనుమరుగయ్యేంత వరకు చూస్తూ నిలబడ్డారు. కాబట్టి ఈశ్వరచంద్ర విద్యాసాగర్తో రామకృష్ణుల వారు చెప్పిన చక్కని ఉపదేశాలు, ఈ సంభాషణ చాలా ప్రధానమైనది మాట. అందుకే మనం చూసినట్లయితే కొన్ని వారాల పాటు ఇదే మనం చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఎన్నో ప్రధానమైన అంశాలన్నీ కూడా ఈ సంభాషణలో మనం చూడొచ్చు. గృహస్థులకు ఉపదేశం, ఆదివారం ఆగస్టు 13, 1882. నేడు అమావాస్య తిథి. అప్పుడు సమయం సాయంత్రం 5 గంటలు. దక్షిణేశ్వరాలయంలో శ్రీరామకృష్ణ పరమహంస తమ గదిలో కేదార్ మొదలైన భక్తులతో సంభాషిస్తున్నారు. కేదార్ చటర్జీ ఇల్లు హోలీ షహర్లో ఉంది. ఇతడు ప్రభుత్వ అకౌంటెంట్గా పనిచేస్తూ ఉండేవాడు. ఢాకాలో చాలా సంవత్సరాలు నివసించాడు. ఆ రోజుల్లో విజయకృష్ణ గోస్వామి కేదార్తో శ్రీరామకృష్ణుల గురించి మాట్లాడటం కద్దు. భగవన్ మహిమలను గురించి వినగానే కేదార్ కళ్ళు అశ్రుపూరితాలవుతాయి. అతడు లోగడ బ్రహ్మ సమాజస్థుడు. శ్రీరామకృష్ణులు తమ గదికి దక్షిణాన ఉన్న వసారాలో భక్తులతో పాటు కూర్చొని ఉన్నారు. రామ్, మనోమోహన్, సురేంద్ర, రాఖాల్, భవనాథ్, మా ప్రభృతులు కూడా ఉన్నారు. నేడు కేదార్ ఒక ఉత్సవం కోసం ఏర్పాట్లు చేయించాడు. సంకీర్తన కూడా జరుగుతోంది. అందు నిమిత్తం రామ్ ఒక గాయకుణ్ణి తోడ్కొని వచ్చాడు. రోజంతా ఆనంద ఉత్సాహమే. గాయకుడు పాట పాడుతూ ఉంటే శ్రీరామకృష్ణులు తమ గదిలోని చిన్ని మంచం మీద కూర్చొని సమాధిమగ్నులైనారు. మా తదితరులు మంచం సమీపంలో నేల మీద కూర్చొని ఉన్నారు. బాహ్య స్పృహలోకి వచ్చిన తర్వాత శ్రీరామకృష్ణులు సమాధి తత్వాన్ని గురించి చెప్పసాగారు. మనం గుర్తెచ్చుకున్నట్లయితే ఇదివరకు కూడా ఒక సందర్భంలో మనం చెప్పుకున్నాం. ఎప్పుడది? మహేంద్రనాథ్ గుప్తా మొట్టమొదటిసారిగా రామకృష్ణుల వారి యొక్క సమాధి స్థితిని దర్శించుకున్నప్పుడు ఆ వర్ణన మనం కొంతవరకు చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ రామకృష్ణుల వారే వారి యొక్క సమాధి తత్వాన్ని గురించి ఏ విధంగా చెప్తున్నారో చూద్దాం. ఏంటి సమాధి స్థితి అంటే? రామకృష్ణుల వారు సచ్చిదానంద లబ్ధి పొందితే సమాధి కలుగుతుంది. ఆ స్థితిలో కర్మత్యాగం అవుతుంది. గాయకుడు రాలేదే అని మదన పడుతున్నాం. ఇంతలో గాయకుడు వచ్చేశాడు. ఇక గాయకుడి పేరు ఎత్తవలసిన అవసరం లేదు కదా. తేనెటీగా ఝుంకారం చేసేది పువ్వు మీద కూర్చునే వరకే, కానీ సాధకుడు కర్మత్యాగం చేయకూడదు. పూజ, జపధ్యానాలు, సంధ్యావందనాది కర్మలు, తీర్థాటనం ఇవన్నీ చేయాల్సిందే. భగవత్ సాక్షాత్కార అనంతరము ఎవరైనా విచారణ చేసే పక్షంలో అతడు పువ్వు నుండి తేనె గ్రోలుతూ ఉన్నప్పుడు మెల్లగా ఝుంకారం చేసే తేనెటీగ వంటివాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమంటున్నారు? సచ్చిదానంద లబ్ధి పొందితే సమాధి కలుగుతుంది. అంటే ఆధ్యాత్మిక జీవితంలో అదొక ఉన్నతమైన స్థితి. సాధారణంగా సాధకులు ఏమని అనుకుంటూ ఉంటారు, భక్తులు ఏమని అనుకుంటూ ఉంటారు, కొంచెం జపం ధ్యానం చేసేసరికి మనసు ఏదో ప్రశాంతంగా ఉండేసరికి ఏదో ఆధ్యాత్మిక జీవితంలో మనం చాలా ముందుకు వెళ్ళిపోయాం, పురోగతి చెందాం. మనం గత వారం కూడా చెప్పుకున్నాం కదా, ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి గురించి ఒక కథ కూడా చెప్పుకున్నాం. అయితే మనం ఎంతో సాధించాల్సింది ఉంది ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో. సమాధి స్థితి. స్వామి బ్రహ్మానందజీ మహారాజ్ ఏమంటారు?
ఎప్పుడైతే సాధకునికి సమాధి స్థితి కలుగుతుందో అప్పుడు నిజమైన ఆధ్యాత్మిక జీవితం ఆరంభమైనట్లంట. అంటే ఇప్పుడు చూడండి, మన ఆధ్యాత్మిక జీవితం ఇంకా ఆరంభం అయిందా లేదా అన్నది ప్రశ్న. అక్కడ స్పష్టంగా చెప్తారు. ఎందుకంటే నిజమైన ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడు ఆరంభమైనట్లు? సమాధి స్థితి కలిగిన తర్వాత. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో మనం వెళ్ళాల్సింది ఎంతో ఉంది. మనం ఏదో సాధించామని ఆగిపోకూడదు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? సచ్చిదానంద లబ్ధి, ఒక రకమైన అనంతమైన ఆనందం కలుగుతుంది. భగవంతుణ్ణి మనం సాక్షాత్కరించుకుంటాం. అప్పుడు మనకి సమాధి స్థితి కలుగుతుంది. అంటే బాహ్య స్పృహ పూర్తిగా ఇంక ఉండదు మాట. ధ్యానంలో ఏంటంటే కొంతవరకు మనకు బాహ్య స్పృహ ఉండే అవకాశం ఉంటుంది. మనసు కొంచెం భగవంతుని వైపుకి వెళ్ళినా మరలా కొంచెం అటు ఇటు వచ్చే అవకాశం ఉంటుంది. సమాధి స్థితి అన్నది ఏంటి? భగవంతుల్లో లీనమైపోయి పూర్తిగా బాహ్య స్పృహను లేకుండా ఉండడం. అంటే ప్రాపంచిక విషయాలు అన్నవి ఏమాత్రం కూడా గుర్తుకు రావు మాట. మనసంతా కూడా పూర్తిగా సంపూర్ణంగా భగవంతునిపైనే లీనమైపోయి ఉంటుంది. అటువంటి స్థితికి చేరినప్పుడు సమాధి స్థితి కలుగుతుందంట. ఆ స్థితిలో ఏమవుతుంది? కర్మత్యాగం అవుతుంది. ఈ కర్మత్యాగం అన్నది మనం బలవంతంగా చేయకూడదు. నేనేదో ఆధ్యాత్మిక జీవితంలో చాలా ముందుకు వెళ్ళిపోయాను అని మనకు మనమే భావించుకొని కర్మత్యాగం అన్నది ఫోర్స్ఫుల్గా చేయకూడదు, బలవంతంగా చేయకూడదు. మనం చేసే పనుల్ని ఆపకూడదు. ఎందుకంటే మనిషి స్వాభావికంగా ఏవైనా కొన్ని పనులు చేయాలి అనుకుంటాడు. అందుకే చూడండి, మీకు సెలవు రోజు వచ్చినా సరే ఇంట్లో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీగా కూర్చోవాలి అని అనిపించదు కదా. ఏదో పుస్తకాలు సర్దుకోవాలో, లేదంటే ఇంట్లో వస్తువులు సర్దుకోవాలో, అన్ని క్లీన్ చేసుకోవాలో, పుస్తకాలు చదవాలో, అంతా కూడా కర్మే. ఏదో ఒకటి చేయాలనిపిస్తూ ఉంటుంది. రోజంతా కూడా మనం జపం ధ్యానం చేయడం అంత సులభం కాదు. కాబట్టి కర్మలు మనం బలవంతంగా త్యాగం చేయకూడదు. ఇంకా ఏమని చెప్తున్నారు? తేనెటీగా ఝుంకారం చేసేది పువ్వు మీద కూర్చునే వరకే. ఈ ఉదాహరణ మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. అంటే ఇదే విధంగా మనం కూడా కర్మలు ఎంతవరకు చేయాలి? భగవత్ సాక్షాత్కారం కలిగినంత వరకు. ఒక్కసారి ఇంక భగవత్ సాక్షాత్కారం కలిగింది అంటే సమాధి స్థితి కలుగుతుంది. అప్పుడు కర్మలు వాటంతటవే తొలగిపోతాయి. మనం వాటి గురించి ఆలోచించిన అవసరం లేదు. అయితే ఇక్కడ కర్మ అంటే మనం చేసే కొన్ని రకాల పనులు మాత్రమే కాదు. ఇక్కడ చూడండి, రామకృష్ణ వారు ఏమని చెప్తున్నారు? పూజ, జపధ్యానాలు, సంధ్యావందనాది కర్మలు, తీర్థాటనం ఇవన్నీ కూడా సాధకుడు చేయవలసిందే. ఇవన్నీ కూడా కర్మల కిందే వస్తాయి. ఒక ఆఫీసులోకి వెళ్ళో, ఇంట్లో పనులు, లేదంటే వ్యాపారం చేయడం, ఇవి మాత్రమే కర్మలు కాదు. పూజ చేయడం కూడా కర్మ, జపధ్యానాలు చేయడం కూడా కర్మ, సంధ్యావందనాది కర్మలు చేయడం కూడా కర్మ కిందకే వస్తుంది. అన్నీ కూడా కర్మలే. ఇంకా గాయకుడు బాగా పాడాడు, శ్రీరామకృష్ణులు ఎంతో ఆనందించారు. గాయకుడితో ఇలా అన్నారు: ఏ వ్యక్తికైనా ఏదో ఒక గొప్ప గుణం, సంగీతం కానీ ఏదైనా ఒక విద్యలో నైపుణ్యం కానీ ఉంటే అతడిలో భగవత్ శక్తి ప్రత్యేకంగా ఉందని గ్రహించు. ఇదొకటి చాలా ప్రధానమైన అంశం మాట. గాయకుడు చాలా బాగా పాడారు. రామకృష్ణుల వారికి ఎంతో నచ్చింది, ఎంతో ఆనందించారు. ఏమని అంటున్నారు? ఏ వ్యక్తికైనా ఏదో ఒక గొప్ప గుణం, సంగీతం కానీ ఏదైనా ఒక విద్యలో నైపుణ్యం కానీ ఉంటే అతనిలో భగవత్ శక్తి ప్రత్యేకంగా ఉందని గ్రహించు. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇటువంటి లక్షణాలన్నీ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. స్కూల్లో ఉపాధ్యాయులు కానీ, ఇంట్లో తల్లిదండ్రులు కానీ, పెద్దలు కానీ విద్యార్థుల్లో ఉండే స్పెషల్ క్వాలిటీస్, జీవితంలో చదువు ఒకటే ప్రధానం కాదు. అందుకే వాటినే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటారు. ప్రతి మనిషిలో కూడా మనం గుర్తించగలిగితే ఏవో కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. వాటిని మనం ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు దాంట్లో బాగా ఇంప్రూవ్ అయ్యేలాగా చూడాలి. ఇక్కడ ఏమని చెప్తున్నారు రామకృష్ణుల వారు? ఎవరిలో అయినా సరే ఇటువంటి ప్రత్యేకమైన లక్షణం చూడగలిగితే, ఆ ప్రత్యేకమైన లక్షణం ఉన్నట్లయితే వారిలో భగవంతుని శక్తి ఎక్కువగా ఉందని తెలుసుకోవాలి. భగవంతుని శక్తి, భగవంతుని ప్రకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. చదువు ఒక్కటే కాదు ప్రధానం,
అది ఏ లక్షణమైనా కావచ్చు. పూలదండలు చాలా ఎక్సలెంట్గా తయారు చేయొచ్చు కొంతమంది, లేదు అంటే మరొకటి పెయింటింగ్ చాలా బాగా వేయచ్చు. ఏదైనా సరే కావచ్చు. ఏదైనా ఒక గొప్ప లక్షణం మనలో ఉంది అంటే భగవంతుని శక్తి ఎక్కువగా ఉన్నట్టు. మనం ఎవరిలో చూసినా సరే అది గుర్తించాలి. స్వామి వివేకానంద జీవితంలో మనం చూసినట్లయితే వారు ఏం చేసేవారంట, ఎవరినైనా చూసేటప్పుడు వారిలో ఎన్ని లోపాలు ఉన్నా సరే వారిలో ఉన్న మంచి లక్షణాన్ని గుర్తించి ఆ లక్షణం గురించి ఎక్కువగా చెప్తూ ఉండేవారంట. నీలో ఇటువంటి మంచి లక్షణం ఉంది, తప్పకుండా ఇంప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి మనం కూడా గుర్తించుకోవాలి. ఒకవేళ మనలో అటువంటి లక్షణాలు ఉంటే ఆ విషయాన్ని మనం పక్కన పెట్టకుండా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అదేవిధంగా ఎవరిలైనా సరే ఇటువంటి మంచి లక్షణాలు మనం చూసినట్లయితే వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండాలి. గాయకుడు, మహాశయ, భగవంతుణ్ణి పొందడానికి ఏమిటి మార్గం? శ్రీరామకృష్ణులు, భక్తియే సారం. భగవంతుడు సర్వభూతాల్లోనూ విరాజిల్లుతున్నాడు. అలాగైతే భక్తుడని ఎవరిని సంబోధించడం? జాగ్రత్తగా ఆలకించండి. భక్తుడని ఎవరిని సంబోధించడం? ఎవరి మనస్సు సదా భగవంతుని మీదే నెలకొని ఉంటుందో అతనే భక్తుడు. అహంకారం, అభిమానం ఉంటే భక్తుడు కాజాలడు. నేను అనే కొండ శిఖరాన భగవంతుని కరుణ అనే వర్షపు నీరు నిలువదు, జారి క్రిందకు పోతుంది. నేను కేవలం యంత్రాన్ని. ఇది ఒకటి మనకు ప్రధానమైన అంశం. ఏ విధంగా భగవంతుణ్ణి చేరుకోవచ్చు? రామకృష్ణుల వారు ఏమని చెప్తున్నారు? భక్తియే సారం. భగవంతుడు సర్వభూతాల్లోనూ విరాజిల్లుతున్నాడు, అందరిలోని భగవంతుడు ఉన్నాడు. మరి అటువంటప్పుడు మనం ఈ విధంగా ఎలా మనం విభేదించగలం? కొంతమందిని భక్తులు అంటున్నాం, కొంతమందిని ప్రత్యేకంగా భక్తులను పిలుస్తున్నాం. అయితే ఇక్కడ రామకృష్ణుల వారు ఒక చక్కని నిర్వచనం ఇచ్చారు. ఎవరు అసలు భక్తులంటే ఎవరు? ఎవరి మనస్సు అయితే సదా అంటే ఎల్లవేళలా, ఎవరి మనస్సు అయితే ఎల్లవేళలా భగవంతునిపైనే ఉంటుందో వారే భక్తులు. ఇప్పుడు రామకృష్ణ మిషన్కి రోజు మనం వస్తున్నంత మాత్రాన భక్తులం అయిపోం. రోజు రాకపోయినా సరే భక్తులు అవుతారు. ఎందుకు? ఇక్కడ రామకృష్ణుల వారు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మన మనస్సు ఎక్కడ ఉంది అన్నదే ప్రధానం. ఇప్పుడు పెద్ద పెద్ద మందిరాల్లో బయట మనం చూసినట్లయితే పూజారులు ఉండొచ్చు, రోజు పూజలు చేస్తున్నారు. రోజు పూజలు చేస్తున్నంత మాత్రాన వాళ్ళు మహాభక్తులని చెప్పలేం మనం. వారి మనస్సు ఎక్కడ ఉంది అన్నదే ప్రధానం. ఇది ఒకటే మనం గుర్తుంచుకోవాలి. మనస్సు ఎక్కడుంది? అదేవిధంగా ఎవరి మనస్సు అయితే సదా భగవంతుని పైన ఉంటుందో ఎల్లవేళలా భగవంతునిపైనే ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు భక్తులు అవుతారు. లేదంటే ఏ విధంగా భక్తులు అవుతారు? ఎందుకంటే ఇది రామకృష్ణుల వారు ఇచ్చిన నిర్వచనం. ఇది మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అందుకే రామకృష్ణుల వారు ఎన్నో ఉదాహరణలు చెప్తారు కదా. పంటి నొప్పి వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఒకవైపు పంటి నొప్పి గుర్తుంటుంది, పనులన్నీ చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా పక్షి గుడ్లు పెట్టినప్పుడు దాని మనస్సు అంతా కూడా గుడ్ల వైపే ఉంటుంది, అవన్నీ పనులు చేస్తూ ఉంటుంది, మన వైపే చూస్తున్నట్టుగా ఉంటుంది. అదేవిధంగా మనం అన్ని పనులు చేస్తూ ఉండాలి, మనసు మాత్రం ఎక్కడుండాలి? భగవంతుని పైన ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితేనే వాళ్ళని భక్తులు అంటాం. ఇంకా ఏమని చెప్తున్నారు? మరొకటి ఇంపార్టెంట్. అహంకారం, అభిమానం ఉంటే భక్తుడు కాజాలడు. నేను అనే కొండ శిఖరాన భగవంతుని కరుణ అనే వర్షపు నీరు నిలువదు, జారి క్రిందకు పోతుంది. అహంకారం, అభిమానం. అహంకారం అంటే ఏంటి? నేను, నాది అనే భావం కలిగి ఉండడం. ఇది నేనే చేస్తున్నాను, ఇదంతా నేనే సాధించాను, ఇదంతా నేనే చేశానండి అని చెప్పుకుంటూ ఉంటారు ఎవరిలో అయితే అహంకారం ఉంటుందో. నాది అనే భావం అంటే ఏంటి? ఇదంతా నాదే, ఈ ఆస్తి అంతా నాదే, ఈ సంపదలన్నీ నావే. ఈ నేను, నాది అనే భావం ఎవరిలో ఉంటుందో వారిలో అహంకారం ఉంది అని చెప్తాం. మరి అభిమానం అంటే ఏంటి? అభిమానం అంటే మనం ఏ చిన్నదన్నా సరే వాళ్ళు తట్టుకోలేరు. మనం ఏదైనా సరే ఎవరైనా పొరపాటు చేశారు, అది మనం చెప్పామనుకోండి, వాళ్ళు తట్టుకోలేరు వెంటనే. ఈ రెండు సందర్భాల్లో కూడా జరిగేది ఏంటి అంటే, అహంకారం, అభిమానం ఎవరిలో ఎక్కువగా ఉంటుంది అంటే,
ఎవరిలో అయితే శారీరక స్పృహ ఎక్కువగా ఉంటుందో వారిలో ఉంటుంది. బాడీ కాన్షియస్నెస్, నేను ఈ శరీరాన్ని అని ఎవరైతే అనుకుంటారో వారిలోనే అహంకారం, అభిమానం ఎక్కువగా ఉంటుంది. నేను ఆత్మస్వరూపాన్ని, నాలో భగవంతుడున్నాడు, అందరిలో కూడా భగవంతుడున్నాడు అన్న జ్ఞానం కొంచెమైనా మనలో కలిగినట్లయితే ఈ అహంకారం, అభిమానం అన్నది అలా తగ్గిపోతూ ఉంటుంది. ఏ విధంగా? ఇప్పుడు మనం ఏదైనా పని చేసినప్పుడు మనకు ఏమాత్రం కాన్షియస్నెస్ ఉన్నా, నేను ఈ శరీరాన్ని కాదు, మనస్సుని కాదు, ఆత్మస్వరూపాన్ని, భగవంతుడే అన్నీ నా చేత చేయిస్తున్నాడు, అహంకారం వచ్చే ప్రశ్నే లేదు కదా. ఎక్కడి నుంచి వస్తుంది అహంకారం? ఈ ఆస్తి అంతా నాది కాదు, ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడు ఏమి తీసుకువెళ్ళాను, ఈ ఆస్తి అంతా నాది అనడంలో అర్థమే ఉంది, ఇదంతా కూడా భగవంతునిదే. అహంకారం ఏ విధంగా వస్తుంది? అభిమానం అన్నది, ఎవరైనా మనల్ని ఏమైనా అన్నారు అనుకోండి, గట్టిగా ఏదో రెండు మాటలు అన్నారు, అన్న వెంటనే మనం ఎందుకు అసలు బాధపడాలి? మనం ఆత్మస్వరూపం అయినప్పుడు పొగడ్తలకి లొంగిపోకూడదు, నిందలకి కూడా, అవమానాలకు కూడా మనం ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు ఎవరైనా పొగిడినంత వరకు మనకు తెలియదా మన గొప్పతనం ఏంటో? నేను ఆత్మస్వరూపాన్ని అనుకున్నప్పుడు అంతకు మించిన గొప్ప విషయం ఇంకేం కావాలి? మీరు ఇంతటి వాళ్ళండి, అంతటి వాళ్ళండి ఎవరు చెప్పాల్సిన అవసరం మనకు లేదు కదా. ఎందుకంటే మనమంతా కూడా ఆత్మస్వరూపులం. అంతకంటే గొప్ప విషయం ఇంకేముంది? ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి మహారాజులు మనమంతా కూడా, అంతకంటే గొప్ప విషయం ఇంకేముంది? అదేవిధంగా ఎవరైనా అవమానించారనుకోండి, ఎవరిని అవమానిస్తున్నారు? ఈ శరీరాన్ని, మనసుని అవమానిస్తున్నారు. మనం నిజానికి ఆత్మస్వరూపులం. ఆత్మస్వరూపులు కాబట్టి ఆత్మ అన్నది ఎప్పుడూ కూడా ఈ పొగడ్తలకి, నిందలకి, అన్నిటికీ కూడా దూరంగా ఉంటుంది. ఏది కూడా ఆత్మను స్పర్శించలేదు కదా. అటువంటిప్పుడు ఎందుకు మనం ఇబ్బంది పడాలి? అందుకే స్వామి వివేకానంద జీవితంలో మనం చూసినట్లయితే అమెరికా నగరంలో, షికాగోలో అంత గొప్ప ప్రసంగం ఇచ్చిన తర్వాత విపరీతమైన సన్మానం జరిగింది స్వామి వివేకానందకు. అమెరికా అంతా, యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా స్వామి వివేకానంద గురించే చెప్పుకుంటున్నాయి. అటువంటి సన్మానం స్వామి వివేకానందే భవిష్యత్తులో అంటారు. ఏమనంటారు? ఇదే సన్మానం ఒక సాధారణమైన మనిషికి కలిగినట్లయితే ఆయన పిచ్చివాడు అయిపోయి ఉండేవాడు అంటారు. సన్మానం తట్టుకోలేరు. ఆధ్యాత్మిక శక్తి మనలో లేనట్లయితే సన్మానాన్ని కూడా తట్టుకోలేరు. మరి అటువంటి సన్మానం తట్టుకున్నారు స్వామి వివేకానంద. అక్కడితో అయిపోలేదు. కొంతకాలం తర్వాత ఏమైంది? ఎవరైతే స్వామి వివేకానందను సన్మానించారో, ఎంతో గొప్పగా న్యూస్ పేపర్లో రాశారో, వాళ్ళే మళ్ళా స్వామి వివేకానందను విపరీతంగా నిందించడం జరిగింది. అవే న్యూస్ పేపర్లో స్వామి వివేకానందకు నెగిటివ్గా ఎన్నో రాశారు. స్వామి వివేకానంద ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు. స్వామి వివేకానంద చలించిపోయారా? ఏమాత్రం పట్టించుకోలేదు. అటువైపు సన్మానం జరిగినప్పుడు పట్టించుకోలేదు, అవమానం జరిగినప్పుడు కూడా పట్టించుకోలేదు. కాబట్టి మనం నోటి మాటలతో చెప్పుకోవడం కాదు, ఇటువంటి జీవిత చరిత్రలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే అప్పుడు మనకి ఇది అర్థమవుతుంది. అహంకారం, అభిమానం ఎందుకు ఉండకూడదు. అహంకారం, అభిమానం అన్నది భక్తుల లక్షణం కాదు అది. అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఇక్కడ స్పష్టంగా ఏమని చెప్తున్నారు? అహంకారం, అభిమానం ఉంటే భక్తుడు కాజాలడు. మనలో ఒకవేళ ఏమాత్రమైనా ఉన్నాయి అంటే వీలైనంత త్వరగా వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మనం నిజమైన భక్తులం కాలేం ఈ అహంకారం, అభిమానం ఉన్నప్పుడు. కేదారాది భక్తులతో అన్ని మార్గాల ద్వారా భగవంతుణ్ణి పొందవచ్చు. అన్ని మతాలు సత్యమే. మేడ మీదకి ఎక్కటమే కావాల్సింది. దాన్ని నువ్వు సరైన మెట్లు ఎక్కి సాధించవచ్చు. చెక్క మెట్లు ఎక్కి వెళ్ళవచ్చు, లేదా నిచ్చెన ఎక్కి వెళ్ళవచ్చు, లేదా పగ్గం కానీ పాతిన వెదురు బొంగు కానీ పట్టుకొని కూడా ఎక్కవచ్చు. ఇతర మతాల్లో మూఢ విశ్వాసాలు, లోటుపాట్లు ఉన్నాయని మీరు అనవచ్చు. ఉంటే ఏమిటి? ఉంటే ఉండని. నేను చెప్పేది ఏమంటే అన్ని మతాల్లోనూ లోటుపాట్లు, మూఢ విశ్వాసాలు ఉంటాయి. నా గడియారమే సరైన సమయం చూపుతోందని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కావలసింది భగవంతుని పట్ల వ్యాకులత, ప్రేమ, భగవంతుని మీద మనస్సు లగ్నం అవటం. ఆయన అంతర్యామి. అంతరంగంలోని ప్రేమ, వ్యాకులతలను చూస్తాడు. ఒక తండ్రికి అధిక సంతానం ఉందని అనుకుందాం. పెద్ద పిల్లలు తండ్రిని నాన్న అని స్పష్టంగా పిలుస్తారు. చిన్నపిల్లలు నా లేదా నానా అనే పిలుస్తారు. నా లేదా నానా అని పిలిచేవారి మీద తండ్రి
కోపగించుకుంటాడా ఏమిటి? వాళ్ళు చిన్నపిల్లలు, ఇంకా సరిగ్గా ఉచ్చరించలేకపోతున్నారే కానీ తననే పిలుస్తున్నారని తండ్రి ఎరుగుడా ఏమిటి? తండ్రికి పిల్లలందరూ సమానులే. అలాగే ఒకే భగవంతుణ్ణి భక్తులు అనేక పేర్లతో పిలుస్తున్నారు. ఒక చెరువుకు 4 వైపులా ఘట్టాలు ఉన్నాయి. హిందువులు ఒక ఘట్టంలో నీరు తాగుతూ ఆ నీటిని జలం అంటున్నారు. మరో ఘట్టంలో మహమ్మదీయులు నీరు తాగుతూ పానీ అంటున్నారు. అలాగే ఆంగ్లేయులు మరో ఘట్టంలో నీరు తాగుతూ వాటర్ అంటున్నారు. మరో ఘట్టంలో ఆక్వా అంటున్నారు. భగవంతుడు ఒక్కడే కానీ ఆయన్ను వేరువేరు పేర్లతో పిలుస్తారు. ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మనం ఏ మార్గాన్ని అనుసరించినా సరే మనం గుర్తించుకోవాల్సింది ఏంటి? భగవంతుని పట్ల వ్యాకులత, ప్రేమ, భగవంతుని మీద మనస్సు లగ్నం అవ్వడం, ఇది కావాల్సింది. మనం ఏ మార్గాన్ని అనుసరిస్తున్నాం, రోజుకి ఎంతసేపు జపం చేస్తున్నాం, ఇవన్నీ కూడా మంచిదే ఎక్కువసేపు జపం చేస్తే. కానీ నిజానికి ప్రధానమైన అంశం ఏంటి? మన మనస్సు భగవంతుని పైన ఉందా లేదా? భగవంతుని పైన ప్రేమ ఉందా లేదా? భగవంతుడిని మనం ప్రేమించగలుగుతున్నామా లేదా? భగవంతుడిని ఎలాగైనా చూడాలి అన్న వ్యాకులత ఉందా లేదా? ఇది కావాల్సింది. మనస్సు భగవంతుని పైన లగ్నం అవ్వాలి, భగవంతుని పైన ప్రేమను పెంచుకోవాలి, భగవంతుడిని చూడాలి అన్న వ్యాకులతను పెంచుకోవాలి. ఇవి మనకు ఉన్నట్లయితే మనం ఏ మార్గం అనుసరిస్తున్నాం అనేది ప్రధానం కాదు. రామకృష్ణుల వారి జీవితంలోనే మనం చూసినట్లయితే వారు ఎటువంటి సాధనలు అనుసరించి జగన్మాత దర్శనాన్ని పొందారు ఒకసారి మనం గుర్తెచ్చుకున్నట్లయితే, వారికి అప్పటికి ఏదో శాస్త్రాల్లో చదివి ఈ సాధన చేయాలేమో, ఈ సాధన చేస్తేనే జగన్మాత దర్శనం కలుగుతుందేమో, లేదంటే ఎవరైనా గురువు వచ్చి చెప్పడం, అటువంటివి ఏమి లేవు. జగన్మాత దర్శనం ఏ విధంగా కలిగింది? వ్యాకులత అనే సాధనతో జగన్మాత దర్శనం కలిగింది. అప్పటికి ఇంకా భైరవి బ్రాహ్మణి ఎవరు రాలేదు కదా, అవన్నీ కూడా తర్వాత విషయాలు. ప్రథమంగా రామకృష్ణుల వారికి జగన్మాత దర్శనం కలిగింది. కాళీమాత దర్శనం అద్వైత రూపంలో జరిగింది. అయితే ఆ దర్శనం ఏ విధంగా జరిగింది? అప్పుడు రామకృష్ణుల వారు చేసిన సాధన ఏంటి? ఏదైనా మంత్రాన్ని ఎక్కువగా జపించారా, లేదంటే ధ్యానం ఎక్కువగా చేశారా? ఏం చేస్తే ఆ దర్శనం కలిగింది? వ్యాకులత అనే సాధన చేశారు. అమ్మ అమ్మ అనుకుంటూ వ్యాకులత చెందేవారు. అమ్మని ఎలాగైనా చూడాలి, జగజ్జనని కాళీమాతని ఎలాగైనా దర్శించుకోవాలి, ఆ వ్యాకులత అనే సాధనతోనే దర్శనం కలిగింది. కాబట్టి మనం కూడా ఏంటని ఇక్కడ చెప్తున్నారు రామకృష్ణుల వారు, మనం గుర్తించుకోవాల్సింది భగవంతుని పట్ల వ్యాకులత, ప్రేమ, భగవంతుని పైన మనస్సు లగ్నం అవటం, ఇది కావాల్సింది. భగవంతుడు అంతర్యామి, అంతరంగంలోని ప్రేమ వ్యాకులతలను చూస్తాడు. మనం బాహ్యంగా ఏం చేస్తున్నాం అనేది ప్రధానం కాదు. మనకు అంతరంగంలో భగవంతుని పైన ప్రేమ ఉందా లేదా, వ్యాకులత ఉందా లేదా, ఇవే చూస్తాడు భగవంతుడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇదివరకు కూడా చెప్పుకున్నాం, ఈ సాధనలన్నీ మరి ఎందుకు చేయడం? జపం చేయడం, ధ్యానం చేయడం, భజనలు చేయడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే భగవంతుని పైన ప్రేమ, వ్యాకులత పెంచుకోవడానికే. ఆ ప్రేమ పెంచుకోవడానికి ఇవన్నీ కూడా చేస్తున్నాం. చెప్పుకున్నాం కదా, జపం ఎక్కువగా చేయడం వలన, నిష్కామ కర్మలు ఎక్కువగా చేయడం వలన, సేవా కార్యక్రమాలు ఎక్కువ చేయడం వలన ఏమవుతుంది? మన మనసు పవిత్రం అవుతుంది. మనసు పవిత్రమైనప్పుడే భగవంతుడిని చక్కగా ప్రేమించే అవకాశం ఉంటుంది. మనసులో అపవిత్రత ఉన్నప్పుడు భగవంతుడిని ఎలా ప్రేమించగలం? అపవిత్రమైన మనసు ఎప్పుడు కూడా ప్రాపంచిక విషయాల వైపే వెళ్తూ ఉంటుంది. ప్రాపంచిక విషయాల వైపే మోహం ఉంటుంది, ఆసక్తి ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఎవరి మనస్సు అయితే పవిత్రం అవుతుందో ఆ పవిత్రమైన మనసుతోనే మనం భగవంతుడిని ప్రేమించే అవకాశం ఉంటుంది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.